ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం అంటే గుర్తొచ్చే మాట ప్రెస్టీజియస్ గవర్నమెంట్ జాబ్. కానీ మీకు తెలుసా, ఆర్బీఐ పెట్టినప్పుడు అదొక ప్రైవేట్ బ్యాంక్. సో భయ్యా నమస్తే, రండి ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. యాక్చువల్ గా బ్రిటిష్ వాళ్ళు 1921లో డిఫరెంట్ రీజియన్స్ లో ఉండే బ్యాంక్స్ ని కలిపి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఫస్ట్ సెంట్రలైజ్డ్ బ్యాంక్ ని స్థాపించారు. అదే ఇప్పుడున్న ఎస్బీఐ. వీళ్ళే అప్పట్లో లోన్స్ నుంచి కరెన్సీ నోట్స్ ఇష్యూ చేసే వరకు, అంటే కమర్షియల్ బ్యాంక్స్ చేసే పనులన్నీ చేసేవాళ్ళు. కానీ 1929లో యుఎస్ఏ దెబ్బకి వరల్డ్ లో గ్రేట్ డిప్రెషన్ వచ్చింది. దాంతో చాలా బ్యాంక్స్ దివాలా తీయడం మొదలుపెట్టాయి. ఈ దెబ్బకి బ్రిటిష్ ప్రభుత్వం ఎక్కడ మన ప్రజలకి బ్యాంక్స్ మీద నమ్మకం పోతుందో అని ఈ బ్యాంక్స్ లో ఉన్న డబ్బుని మేనేజ్ చేయడానికి ప్రైవేట్ ప్లేయర్స్ దగ్గర నుంచి డబ్బు తీసుకొని ఇన్ రిటర్న్ షేర్స్ ఇచ్చి 1934లో ఆర్బీఐని స్థాపించారు. అలా అది ప్రైవేట్ బ్యాంక్ అయింది. కానీ దాని వెనకున్న డార్క్ రియాలిటీ ఏంటో తెలుసా? చూడండి, ఒకవేళ డబ్బుని బ్రిటిష్ దగ్గర పెట్టాలంటే మన ప్రజలు ఆలోచిస్తారు. బట్ అదే ఇండియన్స్ నే షేర్ హోల్డర్ గా పెట్టి డబ్బుని మేనేజ్ చేస్తే ప్రజలకి మనది అనే నమ్మకం కుదురుతుంది. కానీ ఇండిపెండెన్స్ వచ్చాక స్టోరీ మారిపోయింది. ఆర్బీఐని 1949లో నేషనలైజ్ చేసేశారు. ఇదే మన చరిత్రలో ఫస్ట్ గవర్నమెంట్ ఆధీనంలో తీసుకున్న సంస్థ. బట్ ఈ నేషనలైజేషన్ దెబ్బకి మన దేశం చాలా దారుణమైన స్థితికి దిగజారిపోయింది. ఎందుకలా? దానిని మన్మోహన్ సింగ్ గారు ఎలా కాపాడారు అనేది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాము. లుక్ వేసేయండి.